ఒక వెస్ట్ సైడ్ రోడ్డు ఉండే ఒక ఫ్లాట్ తీసుకున్నాం. దీని పొడవు వెడల్పు ఎంత అంటే, పొడవు వచ్చేసి 60 feet, వెడల్పు వచ్చేసి 33 feet అనుకుందాం. ఒక పెద్ద ప్లేసే తీసుకుందాం, దీర్ఘ చతురస్రాకారంలో ఉండే ఒక 60 feet లెంత్ 33 feet విడ్త్ ఉండే ఒక ప్లేస్ తీసుకుంటే, ఈ ప్లేస్ లో ఇల్లు నిర్మించాలన్నప్పుడు మాక్సిమం ప్లేస్ యూటిలైజ్ చేసుకోవడం కోసం వెస్ట్ సైడ్ 3 feet ఉంచారు. వెస్ట్ సైడ్ కంటే ఈస్ట్ ఎక్కువ ఉండాలి కాబట్టి 4 feet. సౌత్ మనకి 2 feet, 1.5 feet లేదా 2 feet సరిపోతుంది సౌత్ సైడ్. నార్త్ 3 feet, అంటే సౌత్ కంటే ఎక్కువ ఉండాలి కాబట్టి, అంటే మాక్సిమం ప్లేస్ యూటిలైజ్ చేసుకునే విధంగా 50 feet వరకు ఇల్లు రావాలి మనకి. ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే, పెద్ద ఇల్లు అనమాట, ప్లాన్ చేసుకుంటే ఈ విధంగా చూసుకున్నప్పుడు దీంట్లో ఆల్రెడీ నేను చెప్తున్నాను ఏ విధంగా మనం నిర్మించవచ్చు అన్నప్పుడు మనం చూసుకుంటే 15 feet లో బెడ్రూమ్ వస్తుంది. 15 into 15, 15 into 15 బెడ్రూమ్ వస్తే, మిగిలిన ఈ భాగం ఏదైతే ఉందో ఇది వాయువ్యం. వాయువ్యంలో మనకు మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ ఉంటుంది కదా, మెయిన్ గేటు. ఆ మెయిన్ గేటుకి ఎదురుగా ఇక్కడ గుమ్మం వచ్చేలాగా ఉంటుంది. ఈ గది వాయువ్యం గది. ఇది సిట్టింగ్ రూమ్ అన్నమాట. ఇది సిట్టింగ్ రూము. సిట్టింగ్ రూమ్ కి మనకు వాయువ్యంలో ఒక 1.5 feet లేదా 2 feet వదులుకొని ఇక్కడ డోర్ పెడతాం. డోర్, మెయిన్ డోర్ ఇది. ఈ డోర్ కి ఎదురుగా గేటు, గేట్ కి ఎదురుగా డోర్ ఉంటుంది. ఈ రెండింటికి ఎదురుగా ఈ సిట్టింగ్ రూమ్ లోంచి హాల్కి వెళ్ళడానికి కూడా ఇక్కడ డోర్ ఇస్తాం. ఇది ఒక డోర్. ఇది సిట్టింగ్ రూమ్ అన్నమాట. ఎవరైనా వచ్చినప్పుడు, గెస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఆగిపోతారు. ఇది వాయువ్యంలో. దీని పక్కనే నైరుతిలో 15 into 15 బెడ్రూమ్. దీనికి తూర్పు ఈశాన్యంలో ఇక్కడ డోర్ వస్తుంది. తూర్పు ఈశాన్యంలో డోర్ వస్తుంది. దీనికి బాత్రూమ్ వచ్చేసి మనం 15 feet ఇక్కడ గోడ 15 feet పెట్టేసుకున్నాం కదా, బెడ్రూమ్ యొక్క విడ్త్, లెంత్ కూడా అంతే. ఇక్కడ బెడ్రూమ్ కి ఆగ్నేయ మూలలో ఒక ప్లేస్ ఉంది కాబట్టి మనకి 4 into 5 బాత్రూమ్ వస్తుంది. 4 into 5 ఇది ఈ బెడ్రూమ్ కి ఆగ్నేయం అవుతుంది. ఈ ఆగ్నేయం సైడే మనం బెడ్రూమ్ బాత్రూమ్ నిర్మిస్తాం. ఇక 4 feet కాబట్టి ఇది లెంత్. ఇక మధ్యలో ఇక్కడ ఒక డోర్ వస్తుంది అంతే. ఇది పెద్దగా అటు పెట్టుకోవాలా ఇటు పెట్టుకోవాలా అంటానికి పెద్ద ప్లేస్ కూడా లేదు. ఇది 4 into 5 మనకి బాత్రూమ్. ఇది ఆగ్నేయం, మాస్టర్ బెడ్రూమ్ కి ఆగ్నేయంలో బాత్రూమ్. మరి అదే విధంగా ఈ బాత్రూమ్ నిర్మించిన తర్వాత మళ్ళీ ఒక 15 feet తీసుకుంటే, ఇంకొక స్కెచ్ వాడదాం. ఇంకొక 15 feet తీసుకుంటే ఇక్కడ వరకు 15 feet ఇంకొక బెడ్రూమ్ వస్తుంది. ఇది కూడా 15 into 12 ఇస్తున్నాం. ఎందుకంటే మాస్టర్ బెడ్రూమ్ కన్నా చిన్నగా వస్తుంది. ఈ ప్లేస్ హాల్కి యూటిలైజ్ అవుతుంది. ప్లస్ మాస్టర్ బెడ్రూమ్ కంటే మిగతా ఏ రూమ్ బెడ్రూమ్ కూడా చిన్నగా ఉండాలి కాబట్టి 12 ఇస్తున్నాం. దీన్ని 15 into 12, ఇటు 15 ఉంటుంది, ఇటు 12 ఉంటుంది. అలాగే ఇక్కడ 4 into 5 వెళ్ళిన తర్వాత ఇంకొక 4 into 5 మళ్ళీ దీనికి బెడ్రూమ్ వస్తుంది, బాత్రూమ్ వస్తుంది. సారీ, ఈ బాత్రూమ్ డోర్ ఇది ఈ బెడ్రూమ్ కి వాయువ్యంలో ఉంటుంది కరెక్ట్ గా. ఇది ఈ బెడ్రూమ్ కి దక్షిణ ఆగ్నేయంలో, ఇది ఈ బెడ్రూమ్ కి వాయువ్యంలో ఉంటుంది. కరెక్ట్ గా వాస్తు పాటించడం జరుగుతుంది. ఈ బెడ్రూమ్ కి ఉత్తర ఈశాన్యం అంటాం. ఈ బెడ్రూమ్ లో నిల్చుంటే చూస్తే మనకు ఇది ఈస్ట్ కదా, ఇది నార్త్ కదా. ఇక్కడ నిల్చున్నప్పుడు ఈ మూల అనేది ఈ బెడ్రూమ్ కి ఉత్తర ఈశాన్యం అవుతుంది కాబట్టి ఇక్కడ గుమ్మం వస్తుంది. ఓకే, 2 బెడ్రూమ్లు అయిపోయాయి. మొత్తం 60, 1, 2, 3, 4, 5
5 గోడలు 5 ఇంటూ 6 ఇంచెస్ కదా, అర అడుగు, 2.5 అడుగులు గోడలకు వెళ్ళిపోతే మొత్తం ఇటు 3 ఫీట్స్, ఇది 4 ఫీట్, 7 ప్లస్ 2 9.5. అంటే ఒక 10 ఫీట్స్ పోతే 60లో 50 ఫీట్స్ లో 30 ఏమో 2 బెడ్రూమ్, ఒక 30 ఏమో 2 బెడ్రూమ్లు, తర్వాత 4 ఫీట్స్ బాత్రూమ్ వెళ్ళిపోయింది కదా, 34 ప్లస్ 10 ఇది వెళ్ళిపోయింది కాబట్టి అవుట్ సైడ్ ప్లేస్ అయితే గోడలకు 10 వెళ్ళిపోయింది. 44 వెళ్ళిపోతే ఎంత ఉంటుంది మనకి, 16 ఉంటుంది. ఓకే, 16 ఫీట్స్ ఉంటుంది. 16 ఫీట్స్ ఉంటే ఇది మొత్తం కిచెన్ ఏర్పాటు చేయలేం కదా, మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ లెంత్ కూడా మనకు చాలా ఎక్కువ, 33 ఫీట్స్. అంటే 33 ఫీట్స్ లో ఇటు 2 ఫీట్స్ ఖాళీ ప్లేస్ వదిలేం, ఇటు 3 ఫీట్స్ 5 ఫీట్స్ పోతే గోడలకు ఒక అడుగు తీసి 6 అడుగులు పోతే 27 అడుగులు ఉంటుంది. కాబట్టి ఈ ఇల్లు అనేది మనకి 27 అడుగుల్లో వస్తుంది. కాబట్టి ఒక ఫస్ట్ 3 ఫీట్స్ వాష్ ఏరియాకి 3 ఇంటూ 16 ఉంది కదా, 16 అవసరం లేదు మనకి, 3 ఇంటూ ఒక 8 వరకు ఇచ్చేస్తాం. 8 3 ఇంటూ 8 ఇది వాష్ ఏరియా. తర్వాత వచ్చేసి ఈ 8 వచ్చేసంగా 8 దగ్గర ఒక గోడ నిర్మిస్తాం, ఇటు ఒక గోడ. ఈ 6 ఇంటూ 8 పోతే ఇక్కడ వరకు 8 వస్తే, ఇది మ్యాప్ లో చిన్నగా వచ్చింది కానీ మామూలు చూపించడం, ఇది ఒక 8 లేదా 7 అలాగ ఉంటుంది గోడలు అంతా పోయిన తర్వాత. ఒక 8 ఫీట్స్ వేసుకోండి. ఇది కూడా 8 ఇంటూ ఇటు 15 కదా, 8 ఇంటూ 15 అవుతుంది. ఇది ఈ గది, ఇది స్టోర్ రూమ్ కు వాడుకోవచ్చు. ఇటు 15 12 ఫీట్స్ వచ్చింది కాబట్టి ఈ బెడ్రూమ్ 8 ఇంటూ 12 ఇది స్టోర్ రూమ్. 4 స్టోర్ రూమ్. ఏ స్టోరు, ఈ కిచెన్ కి సంబంధించి ఇక్కడ డోర్ పెట్టుకుంటే కిచెన్ లోకి వెళ్ళడానికి కిచెన్ ఐటమ్స్ కానీ ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇది 3 వైపులా సన్ సైడ్ లో ఏర్పాటు చేసుకొని మొత్తం స్టోర్ రూమ్. ఇది ఇక్కడ 8 3 వదిలిన తర్వాత ఇక్కడ ఒక 8 వరకు పెట్టుకుంటే 8 ఇంటూ 8 మనకి కిచెన్ అవుతుంది. ఇది కిచెన్ కి డోర్ అవుతుంది. 8 ఇంటూ 8 కిచెన్. ఓకే, ఇది వాష్ ఏరియా. ఇక్కడ వాషింగ్ మిషన్, పాత్రలు తోముకునేది వాష్ ఏరియా. ఇక్కడ గోడ వస్తుంది కాబట్టి ఇక్కడ వరకు ఇది క్లోజ్డ్. ఇదేమో స్టోర్ రూమ్, ఇదేమో కిచెన్. 8 ఇంటూ 8. తర్వాత మనకి పూజ గది ముఖ్యం కదా, 4 ఇంటూ 4. ఇది 4 ఇంటూ 4 ఒక డోర్ వస్తుంది. 4 ఇంటూ 4 పూజ గది 4 ఇంటూ 4 వస్తుంది. అప్పుడు ఇక్కడ చూడండి, 3 ప్లస్ 8 11 ప్లస్ 4 17 వెళ్ళిపోయింది. రిమైనింగ్ అంతా హాల్లోకి వస్తుంది. 27లో 7 వెళ్ళిపోతే 17 వెళ్ళిపోతే 10 ఫీట్స్. ఇది ఇక్కడ 10 ఫీట్స్ ఉంటుంది. ఇది 10 ఫీట్స్ అనేది హాల్లో కలిసిపోతుంది. ఈశాన్యం అనమాట, ఈశాన్యం కలిసిపోతుంది. ఇక్కడ మనం ఇక్కడ ఏదైతే ఈ డోర్ ఉంది కదా, ఇక్కడ చూడండి, ఈ డోర్ ఏదైతే ఉందో దీనికి సమాంతరంగా ఇది వెస్ట్ వాయువ్యం నుంచి మొదలుకొని ఈస్ట్ ఈశాన్యం వరకు ఇవి సేమ్ ఉండాలన్నమాట డోరు. ఇది గాలి వెలుతురు ఫ్లోకి అనమాట. ఇవి సమాంతరంగా ఉంటే ఈ విధంగా మనం ఇక్కడ ఈస్ట్ తూర్పు ఈశాన్యంలో డోర్ ఏర్పాటు చేసుకున్నాం. మరి ఇక్కడ ఇంత పెద్ద ఇంటికి ఇక్కడ కిచెన్ కి ఎదురుగా మళ్ళీ మనకి ఉత్తర ఈశాన్యంలో కూడా డోర్ వస్తుంది. అదే విధంగా ఇది కిచెన్ డోరు. ఇది వాష్ ఏరియాకి వెళ్ళడానికి కూడా ఇలాగ వస్తుంది అనమాట డోరు. ఇవి 3 డోర్లు వస్తాయి. ఇవి 3 సమాంతరంగా ఉండాలి. అర్థమైంది కదా, ఇవి 3 సమాంతరంగా ఉండాలి, ఇవి 3 సమాంతరంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇది హాలు చాలా పెద్దగా వచ్చింది కదా, హాల్ చాలా పెద్దగా వచ్చింది. ఇక్కడ ఈ 3 డోర్లు సమాంతరంగా ఉన్నాయి, ఈ 3 డోర్లు సమాంతరంగా ఉన్నాయి. బెడ్రూమ్ వచ్చింది పెద్దగా, 15 ఇంటూ 15 బెడ్రూమ్. ఇది
ఈ బెడ్రూమ్ లో వెస్ట్ గోడకైనా మనం బెడ్ ఏర్పాటు చేసుకోవచ్చు, సౌత్ గోడకైనా బెడ్ ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ఎంట్రన్స్ చూస్తే మెయిన్ ఇది వెస్ట్ సైడ్ రోడ్డు కాబట్టి ఇక్కడ ఒక గేటు, ఈ గుమ్మానికి ఎదురుగా ఒక గేటు. కుదిరితే ఈ ఉత్తర వాయువ్యంలో కూడా మెయిన్ గేట్, పెద్ద గేట్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకొకటి కుదురుతుంది, 2 గేట్లు పెట్టుకోవాలి. ఇది మెయిన్ ఇలాగ ఎంట్రీ అవ్వడానికి అనమాట. ఉత్తరం నుంచి ఎంట్రీ అవుతాం, ఇలాగ ముందుకు వెళ్ళిపోయే విధంగా ఇక్కడ ఉత్తర ఈశాన్య గుమ్మంలోంచి ఎంటర్ అవ్వచ్చు ఇంట్లోకి. లేదా ఇక్కడ ఎవరైనా జనరల్గా వస్తే తూర్పు పడమర వాయువ్యం నుంచి ఎంటర్ అయిపోయి ఇలాగా సిట్టింగ్ రూమ్ లోకి వచ్చి ఇక్కడ ఆగిపోతారు. ఇది హాలు, ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది ఇంకొక బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ లేదా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏదైనా అనొచ్చు. ఇది స్టోర్ రూమ్, ఇది కిచెన్. అంతా వాస్తు ప్రకారం కిచెన్, పూజ గది, హాలు. ఇక్కడ మొత్తం ప్లేస్ ఇట్లయితే అయింది. హాల్ చాలా పెద్దగా వచ్చింది అనమాట, ఇంత పెద్దగా వచ్చింది హాల్. హాల్ ఏ విధంగా అయినా వాడుకోవచ్చు. ఇక్కడ డోర్లు మెయిన్ స్ట్రక్చర్ వచ్చేసింది కాబట్టి కిటికీలు అంటే ఇక్కడ దీనికి సమాంతరంగా ఇక్కడ ఒక విండో పెట్టుకోవచ్చు. అలాగే కిచెన్ లో ఒక విండో పెట్టుకోవచ్చు. పైన ఈస్ట్ సైడ్ ఇక్కడ పూజకి ఒక విండో పెట్టుకోవచ్చు. అదే విధంగా వాష్ ఏరియా నుంచి బయటికి కూడా ఒక విండో పెట్టుకోవచ్చు. ఇవన్నీ స్టోర్ రూమ్ లో కూడా సౌత్ సైడ్ ఒక విండో పెట్టుకోవచ్చు. తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా ఈ గుమ్మానికి అభిముఖంగా సౌత్ సైడ్ ఒక విండో పెట్టుకోవచ్చు. ఇక బెడ్రూమ్ లో వద్దులేండి, బెడ్రూమ్ లో ఎందుకంటే ఇక్కడికే సౌత్ కి విండోస్ అన్ని వచ్చేసాయి కాబట్టి బెడ్రూమ్ లో పెట్టుకుంటే ఇటు వెస్ట్ సైడ్ పెట్టుకోవచ్చు, లేదా సౌత్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ కానీ ఇక్కడ కానీ వద్దనుకుంటే ఫుల్ క్లోజ్డ్ ఉండాలనుకుంటే క్లోజ్డ్, ఎందుకంటే ఇటువైపు రోడ్డు ఉంది కాబట్టి ఫుల్ క్లోజ్డ్. ఈ విధంగా పూర్తి ప్లేస్ ను వినియోగించుకుంటూ కూడా ఇల్లు నిర్మించుకోవచ్చు. లేదా ఇంత అవసరం లేదనుకుంటే ఈస్ట్ వైపు ప్లేస్ వదులుకొని ఇక్కడ వరకే కూడా ఇది ఒక బ్లాక్, ఇది ఒక బ్లాక్, ఇది ఒక బ్లాక్ అన్నమాట. ఈ బ్లాక్ తీసేసి ఈస్ట్ వైపు ఇక్కడ వరకు కూడా ఇంటిని నిర్మించుకోవచ్చు. అప్పుడు ఏమైందంటే ఈస్ట్ ఎక్కువ ప్లేస్ వస్తుంది కానీ ఇల్లు చిన్నది వస్తుంది. ఇది మాక్సిమం ప్లేస్ యూటిలైజ్ చేసుకునే విధంగా ఒక ప్లాన్. ఇది వెస్ట్ సైడ్ రోడ్డు ఉన్నప్పుడు వాస్తు ప్రకారం, పూర్తి వాస్తు ప్రకారం. ప్లాన్ అని కొట్టగానే బోలెడు ప్లాన్స్ వస్తాయి, అలా కాదు, పూర్తిగా వాస్తు ప్రకారం. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఖచ్చితంగా పడమర వాయువ్యంలో గుమ్మం ఇస్తూ ఇక్కడ సిట్టింగ్ రూమ్ లో కూడా ఇక్కడ కూడా ఒక విండో ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక విండో ఉండాలి కంపల్సరీ. ఇక్కడ కూర్చున్నప్పుడు మనం ఇటు నుంచి ఎవరైనా వెళ్ళిపోతుందన్న చూడడానికైనా విండో ఉండాలి. ఇలాగ లెక్క ప్రకారం అనమాట. విండోస్ సరి సంఖ్యలో ఉండాలి, విండోస్ కానీ డోర్స్ కానీ సరి సంఖ్య. ఇక గోడలు 6 x 6 అంగుళం లేదా 9 అంగుళాలు కూడా కొంతమంది పెట్టుకుంటారు. లోపల గోడలు 4 అంగుళాలు కూడా పెట్టుకుంటారు కొంతమంది, 4 అంగుళాలు. అది మీ ఇష్టం. గోడలు గుమ్మాలు కిటికీలు ఎదురెదురుగా ఉండాలి, అలాగే సరి సంఖ్యలో ఉండాలి. ఈ విధంగా మాక్సిమం ప్లేస్ వినియోగించుకుంటూ ఇల్లు నిర్మించుకోవచ్చు. ఇది వెస్ట్ సైడ్ ఉన్న వాళ్ళకి. స్టెప్స్ వచ్చేసి ఇక్కడ వస్తాయి మనకు నైరుతిలో, మాక్సిమం నైరుతిలో పెట్టుకోవచ్చు పైన అప్స్టైర్కి వెళ్ళడానికి, లేదా ఇక్కడ ఆగ్నేయంలో కూడా మనకి స్టెప్స్ ఏర్పాటు చేసుకోవచ్చు డాబా మీదకి వెళ్ళడానికి. అలాగే అవుట్ సైడ్ బాత్రూమ్స్ అని చెప్పి ఇక్కడ కట్టుకుంటే ఆగ్నేయం కట్టుకోవచ్చు, కానీ ఇంటికి టచ్ అవ్వకుండా కట్టుకోవాలి. ఇక్కడ 4 feet ఉంది కాబట్టి 3 x 4 3 x 5 ఎలా కట్టుకున్నా పర్లేదు. ఇక్కడ ఇంటికి టచ్ అవ్వకుండా బాత్రూమ్ ఏర్పాటు చేసుకోవచ్చు. అవుట్ సైడ్ బాత్రూమ్ మాక్సిమం ప్లేస్ యూటిలైజ్ అవుతుంది. 2 బాత్రూమ్స్ వస్తాయి. ఈ బాత్రూమ్స్ కూడా బెడ్రూమ్స్ చూడండి, ఇది ఆగ్నేయంలో ఉంది, ఇది వాయువ్యంలో ఉంది. ఈ బెడ్రూమ్ కి ఈ బాత్రూమ్, ఈ బెడ్రూమ్ కి ఈ బాత్రూమ్ ఇవ్వకూడదు, అప్పుడు ఇది నైరుతిలో ఉంటుంది. ఇది వచ్చేసి ఇంచుమించు తూర్పు లేదా ఈశాన్యంలోకి వస్తుంది, దీనికి అలా ఇవ్వకూడదు. ఈ విధంగా ఇది స్టోర్ రూమ్ అనేది ఖచ్చితంగా దక్షిణం గోడకు ఉంది, పర్వాలేదు. అండ్ 2 బెడ్రూముల తర్వాత ఉంది, పర్వాలేదు. ఇక్కడ ఏం పర్వాలేదు, బరువు ఉండొచ్చు. ఇది మొత్తం సౌత్ గోడకే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇంకెంతకంటే అప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ స్టోర్ రూమ్ ఏర్పాటు చేసుకుంటే ఈ బెడ్రూమ్ రెండింటికి మధ్యలో ఉంటుంది, అది కొంత ఇబ్బందిగా ఉంటుంది. ప్లస్
ఈ బెడ్రూమ్ కి ఇక్కడ బాత్రూమ్ వస్తుంది, కానీ ఈ బెడ్రూమ్ కి లోపలే తీసుకోవాల్సి వస్తుంది బాత్రూమ్. దానివల్ల ఏమవుతుందంటే ఈ బెడ్రూమ్ యొక్క విడ్త్ గానీ లెంత్ గానీ తగ్గిపోతుంది. ఆ విధంగా కాకుండా నీట్ గా వస్తుంది అనమాట. ఇది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. ఇది సౌత్ గోడకే ఈ స్టోర్ రూమ్ ఉంది కాబట్టి ఇక్కడ హాల్ పెద్దగా వచ్చింది. ఈ విధంగా ఇంటి నిర్మించుకోవచ్చు. ఇలాంటి బోలెడ్ ప్లాన్స్ మేము చెప్తాం. మా స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్ కాంటాక్ట్ చేస్తే కనుక మాక్సిమం ప్లేస్ యూటిలైజ్ చేసుకునే విధంగా ఇంటిని నిర్మించుకోవడానికి మమ్మల్ని మీరు కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి.